స్టాక్ మార్కెట్ ఎలా ప్రారంభమైంది, ఎందుకు భారీ ఒత్తిడికి గురైంది, మార్కెట్ ముగిసే సమయానికి పరిస్థితి ఎలా ఉంది, అలాగే రేపటి మార్కెట్ పై నిపుణుల అంచనాలు ఏమిటి, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు ఉదయం మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది. BSE సెన్సెక్స్ ఓపెనింగ్ లో సుమారు 800 పాయింట్లు పడిపోయింది. NSE నిఫ్టీ కూడా 23,100 స్థాయి వద్ద ప్రారంభమై 1% కంటే ఎక్కువ నష్టాన్ని నమోదు చేసింది. ఈ పతనానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన భారీ అమ్మకాలు, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో పెరిగిన ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, అలాగే అమెరికా వడ్డీ రేట్లపై ఆందోళనలు పెట్టుబడిదారుల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఉదయం భారీగా పడిపోయిన మార్కెట్ మధ్యాహ్నం కొంత కోలుకోవడానికి ప్రయత్నించింది. అయితే కొనుగోళ్లు పెద్దగా కనిపించకపోవడంతో ఒత్తిడి కొనసాగింది. IT, బ్యాంకింగ్, మెటల్ రంగాల షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు కూడా మార్కెట్ను బలహీనపరిచాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూస్తే ఒక రోజులోనే పెట్టుబడిదారుల సంపదలో సుమారు 5 లక్షల కోట్ల వరకు ఆవిరైందని అంచనా. ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ సుమారు 650 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 23,150 స్థాయి కంటే దిగువకు వెళ్లి 1% కంటే ఎక్కువగా నష్టంతో ముగిసింది. ఇది గత కొన్ని వారాల్లో కనిపించిన అతిపెద్ద పతనాల్లో ఒకటిగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రేపటి మార్కెట్ ఎలా ఉండవచ్చు? రేపటి మార్కెట్ పూర్తిగా అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ముడి చమురు ధరలు తగ్గితే మార్కెట్కు ఊరట లభించవచ్చు. విదేశీ మార్కెట్లు కోలుకుంటే భారత మార్కెట్ కూడా రికవరీ చూపించే అవకాశం ఉంది. కానీ మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే లేదా అమెరికా మార్కెట్లలో మరోసారి అమ్మకాలు వస్తే రేపు కూడా ఒత్తిడి కొనసాగవచ్చు. అయితే కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం నేటి భారీ పతనం తర్వాత కొన్ని నాణ్యమైన షేర్లలో కొనుగోళ్లు రావటం వల్ల రేపు ప్రారంభంలో స్వల్ప రికవరీ కనిపించే అవకాశం ఉంది. మార్కెట్ ప్రస్తుతం వార్తల ఆధారంగా కదులుతున్నందున ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఈరోజు స్టాక్ మార్కెట్కు గట్టి షాక్ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు భారత మార్కెట్పై ప్రభావం చూపించాయి. రేపు మార్కెట్ దిశను నిర్ణయించేది అంతర్జాతీయ వార్తలే కానున్నాయి. స్టాక్ మార్కెట్కు సంబంధించిన ప్రతిరోజు తాజా విశ్లేషణ కోసం రియల్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.